వైఎస్ఆర్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ జ్యోతి పత్రికలో వచ్చిన వార్త. మలుపు టీవీ వీక్షకుల కొరకు. కానిస్టేబుల్ వేధింపులతో విద్యార్థిని ఆత్మహత్య. కానిస్టేబుల్ను సస్పెండ్ చేసిన ఎస్పీ అనిల్ కుమార్ రెడ్డిపై గుత్తి, ప్రొద్దుటూరు, అనంతపురం పోలీస్ స్టేషన్లలో కేసులు. కడప జ్యోతి న్యూస్. ఎక్కడైనా ప్రేమజంట కనిపిస్తే ఫోటోలు తీసి భయపెట్టి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నాడు కడప జిల్లాలో యార్ కానిస్టేబుల్. ఇటీవల అతడి వేధింపులు తాళలేక రాజంపేటలో ఓ బీటెక్ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో కానిస్టేబుల్గా చెప్పుకుని తిరిగే అనిల్ కుమార్ డ్రైని అన్నమయ్య జిల్లా రాజంపేట పోలీసులు అరెస్టు చేశారు. అతడి అరెస్టుతో యార్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డి బాగోతం బయటపడింది. అనంతరం కడప జిల్లా ఎస్పీ అతడిని సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే కడప ఏఆర్ విభాగంలో కె రామ్మోహన్ రెడ్డి ఏఆర్బీసీ 328 కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. తన బంధువైన ప్రొద్దుటూరుకు చెందిన అనిల్ కుమార్ రెడ్డిని పాలకొండల్లో అనధికారికంగా నియమించుకున్నారు. అక్కడకు వచ్చే ఒంటరి మహిళలు, ప్రేమజంటలను టార్గెట్ చేస్తూ ఆనిల్ ఫోటోలు తీసి వారి ఫోన్ నంబర్ అడిగి ఆ వివరాలు రామ్మోహన్ రెడ్డికి పంపేవాడని తెలుస్తోంది. వెంటనే కానిస్టేబుల్ పాలకొండలకు వచ్చి ఫోటోలు చూపి భయపెట్టడంతో పాటు తల్లిదండ్రులకు చెబుతానని భయపెట్టి అందినకాడికి దోచుకునేవాడని పోలీసులు నిగ్గు తేల్చారు. అనంతపురం జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని రాజంపేట అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన తోటి స్నేహితులతో కలిసి పాలకొండలకు వెళ్లారు. వెంటనే అనిల్ వారి ఫోటోలు తీయగా రామ్మోహన్ రెడ్డి వెళ్లి భయపెట్టాడు. దీంతో వారు 4,000 ఇచ్చి బయటపడ్డారు. తర్వాత మళ్లీ వేధించడంతో మరో 10,000 ఇచ్చుకున్నారు. అయినా ఆశ తీరని కానిస్టేబుల్ ఇంకా డబ్బుల కోసం ఒత్తిడి చేయడంతో ఫిబ్రవరి 5వ తేదీన ఆ యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసును ఛేదించిన విధానం చూస్తే రాజంపేట పట్టణం బోయినపల్లిలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న వన్నూరు అఖిల ఫిబ్రవరి 5న బలవన్మరణానికి పాల్పడింది. తాను ఉంటున్న లేడీస్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం సి. చిక్కేపల్లి గ్రామానికి చెందిన పన్నూరు అఖిల మరణం మిస్టరీగా మారింది. కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్న అఖిల ఎందుకు ఉరివేసుకుని చనిపోయిందన్న విషయంపై పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసు విచారణలో విస్తుబోయే విషయాలు బహిర్గతమయ్యాయి. అఖిల మిస్టరీని ఛేదించిన పోలీసులు మృతికి గల కారణాలను వివరించారు. అఖిల తన స్నేహితులతో కలిసి కడవ సమీపంలోని పాలకొండ జలపాతాల వద్దకు వెళ్లింది. అక్కడ కళాశాల మానేసి విహారయాత్రలు చేస్తున్నారా అంటూ వల్లపోతుల అనిల్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి అఖిలను బెదిరించడం జరిగింది. తాను పోలీసులంటూ డైరీలో అఖిల తల్లిదండ్రుల పేర్లు, ఫోన్ నంబర్లు అనిల్ కుమార్ రెడ్డి రాసుకున్నాడు. అడిగిన డబ్బులు ఇవ్వకపోతే ఏకాంతంగా గడిపిన విషయాన్ని, కళాశాల ఎగగొట్టి విహారయాత్రలు చేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్తానంటూ బెదిరించాడు. భయపడ్డ అఖిల తన వద్ద ఉన్న 4,000 రూపాయలను అనిల్ కుమార్ రెడ్డికి ఇచ్చేసింది. తను తరచూ డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ ఉండడంతో తన వద్ద డబ్బులు లేవని అఖిల చెప్పడం జరిగింది. దీంతో అనిల్ కుమార్ రెడ్డి అఖిల తల్లిదండ్రులకు ఫోన్ చేసి తమ కూతురు ఇలా కళాశాలకు వెళ్లకుండా తిరుగుతుందంటూ తెలపడం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఉరివేసుకుని తనువు చాలించినట్టు పోలీసులు తెలిపారు. ఇంతవరకు అనిల్ కుమార్ అరెస్ట్ అయిన బాగోతం. ఇది అనిల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత పోలీసులు విచారణలో అతను చెప్పిన కొత్త విషయాలు బయటపడ్డాయి. దీంతో ఇక్కడే మరో కొత్త ట్విస్ట్ మొదలైంది. అరెస్ట్ అయిన అనిల్ కుమార్ కొత్త నిజాలను బయటపెట్టాడు. అసలు పాత్రధారి సూత్రధారి తాను కాదని, నన్ను నడిపించేదంతా ఏఆర్ కానిస్టేబుల్గా ఉన్న రామ్మోహన్ రెడ్డి అని పోలీసుల విచారణలో తేలడంతో రామ్మోహన్ రెడ్డిని కూడా పోలీసులు విచారించారు. దీంతో అసలు నిజాలు బయటపడ్డాయి. కానిస్టేబుల్గా ఉన్న తన బంధువైన అనిల్ కుమార్ రెడ్డిని కానిస్టేబుల్గా కొనసాగిస్తూ అతనితో జంటల ఫోటోలను తీయిస్తూ వారిని జెదిరించేవాడని, వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి ఇద్దరు పంచుకునేవారు అనే విషయం బయటపడింది. దీంతో కడప జిల్లా ఎస్పీ ఆర్ కానిస్టేబుల్ రామ్మోహన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు. పోలీసు విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. నిందితుడు అనిల్ కుమార్ రెడ్డి కడప టౌన్, పాలకొండలు, ఔటర్ రింగ్ రోడ్డు, పులివెందుల టాన్ బెటర్ రింగ్ రోడ్, కదిరి రోడ్డులోని బట్రేపల్లి మార్గాలలో ప్రేమ జంటలను మద్యం త్రాగేవాళ్లను టార్గెట్గా చేసుకుని తాను పోలీస్ డిపార్ట్మెంటుకి చెందిన వ్యక్తినని, వారి పేర్లను తన వద్ద ఉండే డైరీ వ్రాసుకుని వారి విషయాలను పై అధికారులు చెప్పి కేసు నమోదు అయ్యేలా చేస్తానని బెదిరిస్తున్నట్లు వెల్లడైంది. వారి వద్ద అందిన కాడికి డబ్బులు ఇవ్వాలని బెదిరించి వారి వద్ద నుండి డబ్బులు చాక్కుని పంపిస్తూ ఉండే వేర ప్రవృత్తిని కలిగి ఉన్నట్లు తేలింది. గతంలో కూడా నిందితుడు అనిల్ కుమార్ రెడ్డిపై పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. గుత్తి పోలీస్ స్టేషన్లో ఫోక్స కేసు, అనంతపురం 320 పిఎస్లో దొంగతనం కేసు, ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్లో రేప్ అటెంప్ట్ కేసులు నమోదు అయి ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా పెండింగ్ ఉన్నది.
కనుక విద్యార్థులు ఏకాంతానికి వెళ్లే జంటలు అప్రమత్తంగా ఉండాలని, పర్యావరణాన్ని ఆస్వాదించాలన్న ఆశతో పట్టణాలకు దూరంగా వెళ్లి ప్రాంతాల్లో జరిగే మోసాలను తెలుసుకోవాలని, ఇలాంటివి ఎవరికైనా ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ హెగ్డే సూచించారు. వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షి